ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? టుడే మన రెసిపీ చూద్దామండి. మటన్ దో ప్యాజా. ఓకే, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇదిగోండి, మటను శుభ్రంగా కడిగేసి 4-5 సార్లు గిన్నెకి పెట్టేసుకొని దాంట్లో ఉప్పు, పసుపు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం పెరుగండి వేసి కలిపేసి ఒక 20 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయాలండి. ఓకే, ఇదిగోండి కావాల్సినవి ఉల్లిపాయలు 2 పెద్ద సైజు ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, పుదీనా, టమాటో ప్యూరీ అండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి ఇదిగోండి ఈ ఆనియన్స్ అండి. ఇవి ఇట్లా కట్ చేసుకోవాలండి పెద్ద పెద్ద సైజుగా. మెయిన్ ఇదేనండి, దో ప్యాజాకి మెయిన్ ఇది. ఇట్లా ఈ సైజులో కావాలి. ఓకే, రెసిపీ చూద్దాం. ఫస్ట్ స్టవ్ పైన కళాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని హీట్ అయ్యాక ఇదిగోండి 4 చెక్క, 4 ఇలాచి, 4 లవంగా వేసుకొని అవి వేగాక కొంచెం అవి వేగిపోతున్నాయి. ఇవి వేగుతూ ఉంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఆ టైంలో మనం ఆనియన్స్ కట్ చేసుకునే పొడవుగా వేసుకున్నాం. ఇవి బాగా రెడ్డిష్గా రావాలండి. చూపిస్తాను ఎంతవరకు ఫ్రై అవ్వాలో. ఈ రెసిపీ హైదరాబాద్ ఫేమస్ అండి. బాగా రోటీ, నాన్ రోటీ, దాల్చా వాటిలోకి సూపర్ కాంబినేషన్ అండి. నేనైతే రైస్లోకే చేస్తున్నా అండి. ఆనియన్స్ బాగా ఫ్రై అవనిద్దాం రెడ్డిష్గా. హాయ్ ఫ్రెండ్స్, ఆనియన్స్ చూసారా ఎలా ఫ్రై అయిపోతున్నాయో? ఇలా రెడ్డిష్గా రావాలండి, అప్పుడే కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. ఆల్రెడీ మనం మటన్లో వేసామండి, మటన్ కలిపేటప్పుడు వేసాము. కొంచెం ఇవ్వండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. కొంచెం టమాటో పూరీ కూడా వేసుకున్నాను. ఇదిగోండి 2 స్పూన్స్ టమాటో పూరీ. ఇది ఒక్క నిమిషం ఫ్రై అవనిద్దామని. ఇదిగోండి ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం కలిపెట్టేసి మటన్ వేసుకున్నాము. చెప్పాకండి 300 గ్రాములని. ఇది కొంచెం 5 మినిట్స్ ఆయిల్లో ఉల్లిపాయలు మగ్గనిద్దామండి. ఎందుకంటే కలిపి పెట్టిందే కంటే త్వరగానే అయిపోతుంది. ఒకసారి చూద్దామండి. ఇదిగోండి ఈ టైంలో పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇదిగోండి ఇట్లా కట్ చేసుకున్న పచ్చిమిర్చి. ఇప్పుడు కర్రీకి సరిపడా కారం వేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోతుందండి. ఇందాక కలిపేటప్పుడు కొంచెం వేసా అండి, ఇప్పుడు కొంచెం వేస్తున్నా. ఒక 2 మినిట్స్ ఉండనిద్దామని. ఒకసారి ఓపెన్ చేసి లిడ్ చూద్దామండి. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది చూసారా? ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందామండి.
ఒక 3 minutes ఉంచుదామండి. వాటర్ మొత్తం దగ్గరికి వచ్చేదాకా. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి కర్రీ ఎంతవరకు వచ్చిందో. చూసారా, దగ్గరకు వచ్చేసింది. ఎక్కువ టైం తీసుకోదండి, మనం ముందే కలిపేసి మేనేజ్ చేసి పెట్టేసుకుంటే ఎక్కువ టైం తీసుకోదు. అప్పటికే ఉప్పు కారాలన్నీ పట్టేసి ఉంటాయి కండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదిగోండి, ధనియా పౌడరు 1 స్పూనున్నర, జీరా స్పూను, గరం మసాలా 1/2 స్పూన్ అండి. ఇంట్లోనే రెడీ చేసుకున్నా అండి. చూడండి, ధనియా, జీరా, గరం ఇవి వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాను, శుభ్రంగా కడిగేసి. ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్స్ వేసుకుందామండి. చెప్పాకండి, ఆనియన్స్ కట్ చేసుకొని ఇవి వేసేసి 2 minutes ఉంచుదామండి. ఇవి శాంతం ఉడికిపోవక్కర్లేదండి. 2 minutes ఉడికేసి కొంచెం మనకి తింటా ఉంటే క్రిస్పీగా తగలటం అండి. ఈ మటన్ దో ప్యాజ్ అది స్పెషాలిటీనే ఈ ఆనియన్స్ ఇలా కట్ చేసుకుని వేసుకోవటం అండి. టూ మినిట్స్ లిడ్ క్లోజ్ చేద్దామండి. ఇప్పుడు ఒక్కసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. ఇదిగోండి, అయిపోయిందండి. ఓన్లీ మన స్టేట్లో టేస్ట్లే కాదండి, అప్పుడప్పుడు వేరే స్టేట్స్ కర్రీస్ కూడా ట్రై చేస్తూ ఉంటే మనకి ఆ టేస్ట్లు అనేది తెలుస్తుందండి. ఇది ఒక్కసారి ట్రై చేయండి. హైదరాబాదీ మటన్ దో ప్యాజా చాలా టేస్ట్ ఉండిద్దండి. చెప్పాకండి ఇందాక, పుల్కా, చపాతీ, పరోటా, నాను, బటర్ నాను వాటిలన్నిటిలో కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. రెడీ అయిపోయింది, అంతే అండి. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.